హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోలో మేము ఎంత సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నామో చూపిద్దామని వీడియో తీసానండి. సో లాస్ట్ వరకు చూసేయండి. మా మమ్మీ మార్నింగే లేచి ఇలాగా ప్రసాదాలన్నీ తయారు చేస్తారు. నేనైతే అనుకున్నానండి 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేద్దాము అని. కానీ నేను లేచేసరికి ఆల్మోస్ట్ అన్నీ చేస్తారు. సో నేను ఇంకా పులిహోర ఒక్కటే చేశాను. ఇంకా మా మమ్మీ అయితే ఇలాగా దేవుణ్ణి పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నారు. ఈ పీటని ముందు రోజు మార్కెట్లో తీసుకున్నామండి. ఎవరి చేతిలో చూసినా ఇదే అన్నమాట. అందరూ వచ్చి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు. మాకైతే ఇది 500 పడిందండి. అండ్ చూడడానికి లుక్ బాగుందని ఇదొకటి సిల్వర్ కలర్ ఒకటి తీసుకున్నాము. ఇంకా కింద పసుపు రాసి దాని మీద ముగ్గేసి ఈ పీట పెట్టేశాము. ఇంకా మమ్మీ ఓ పక్కన దేవుడి దగ్గర రెడీ చేస్తుంటే నేనేమో శారీ అంతా కట్టుకుని రెడీ అవ్వడానికి అలాగా వీడియో తీసానండి. మా తమ్ముడేమో లెగడానికి తిప్పలు పడుతున్నాడు. ఇంకా మా మమ్మీ అయితే దేవుడి దగ్గర అంతా సెట్ చేస్తున్నారు. శారీ కట్టాక నేను పసుపు రాసుకుంటుంటే నేను రాస్తానని తీసుకున్నారు. నేను రాసుకుంటే శారీ అంతా పాడైపోతుంది అని. మమ్మీస్ అందరూ అంతే కదండి, ప్యాంపర్ చేస్తూనే ఉంటారు. నాకు ఇలా కాళ్ళకి పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇంక ఇలా పీట వేశాక పైన జాకెట్ ముక్క వేసి బియ్యం వేసి పరుచుకొని అమ్మవారి పటాన్ని పెట్టాలండి. ఇలా పెడతారు. పెట్టాక ముందు కవసం కోసం కూడా ఏర్పాటు చేయాలి. మా మమ్మీ ఇలా పెట్టారు ఏదో యూట్యూబ్లో చూసానని. కానీ మా డాడీ ఎప్పుడులానే పెట్టమన్నారన్నాక అది తీసేసి మళ్ళీ నార్మల్గా పెట్టేశారు. ఒక ఇత్తడి చెంబు పెట్టి దానిలో వాటర్ అవి వేశాక 5 మామిడి ఆకులను పెట్టేసి పసుపు రాసిన కొబ్బరికాయను పెట్టి ఇలాగా ఉంచుతారండి. దానికి ఫోల్డ్ చేసిన ఇలా రెడ్ కలర్ జాకెట్ ముక్కని పెడతారు. దానికి దూది వస్త్రం, పువ్వులు, ఇంకా గాజులు ఇవన్నీ వేస్తామన్నమాట. మన ఇంట్లో జ్యువెలరీ ఉంటే వేసుకోవచ్చు. కానీ మా మమ్మీ కొత్త ఉంటేనే వేయాలి అన్నారని చెప్పేసి ఇంకేం వేయలేదు. ఇంకా అమ్మవారికి అదంతా పెట్టేశాక తోరాలు రెడీ చేస్తున్నాం. నన్నేమో పసుపు వినాయకుడిని చేయమన్నారు మా మమ్మీ. కానీ నేను చేశాక ఎప్పుడు మళ్ళీ వెనక చేస్తానని చెప్పేసి నేను ఏం చేయకుండా అలా చూస్తూ కూర్చుంటానండి. ఇంకా నేను మా మమ్మీ దేవుడి దగ్గర అంతా సెట్ చేశాక రెడీ అవ్వడానికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాము. ఇది నా శారీ లుక్ అన్నమాట. ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేశాను. మా తమ్ముడు ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ తీసుకుని ఇంకా వీడియో తీస్తున్నాడండి. మేమైతే పూజ స్టార్ట్ చేసాము. ఇంకా వరలక్ష్మి అమ్మవారి వ్రతకల్పం అని బుక్ ఉంటుంది కదండి, అదే ఫాలో అవుతాము. దాంట్లో లైన్గా మంత్రాలు, పాటలు అన్నీ అలా పాడేసి వ్రతం చదువుతామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన చేసేసి అమ్మవారికి పువ్వులు, పత్రి అన్నీ సమర్పించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మేము. నేనైతే మా పక్క నుంచి ఇంకా దాంట్లో బుక్లో ఉన్నవన్నీ పాడుతూ ఉన్నాను. నార్మల్గా పెళ్ళవక ముందు కూడా నేను మా తమ్ముడు ఇలా కలిపి పాటలు పాడి వ్రతం చదివేవాళ్ళం అన్నమాట. ఇంకా ఈసారి నేనే పాడాను. అమ్మవారు నార్మల్గానే చాలా అందంగా ఉంటారు కదండి. ఇంకా దీపారాధన చేశాక ఆ వెలుగులో అయితే ఎంత నిండుగా ఉన్నారో చూసారా. నాకైతే చాలా నచ్చేస్తారు. ఫొటోస్ తీస్తూనే ఉంటానన్నమాట. అంటే పోస్ట్ చేయడానికి కాకపోయినా అది అలా మన గ్యాలరీలో ఉంటే చూసుకుంటూ ఉండడానికి. ఇంకా అది వ్రతం అయితే స్టార్ట్ అయిందండి. మా తమ్ముడిని అడుగుతున్నాను చదువుతావా అని, వాడేమో తీసుకుంటున్నాడు అన్నమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ చదువుతాం కదండి, చారుమతి కదా, సో అందుకే మొత్తం అలా అలవాటైపోయింది. ఇంకా నేను ప్రతిసారి ఈ చేతికి కట్టుకునే తోరముల కోసమే కూర్చునేదాన్నండి చిన్నప్పుడు. నాకు చాలా ఇష్టం అలా చేతికి కట్టుకోవడం అనమాట. బుక్లో ఆ తోరాలు కట్టుకోవడానికి కూడా పూజ ఉంటుంది కదండి, అదంతా అలాగా కంప్లీట్ అవుతుంటే ఎప్పుడు కట్టుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట నేను. ఇంకా అలా అవన్నీ చదువుతూ మంత్రాలు చదువుతూ ఆ పూజ అంతా కంప్లీట్ చేసి చేతికైతే కట్టేసుకున్నాము నేను మా మమ్మీ ఈసారి పూజలో కూర్చున్నామండి. నాకు ప్రతిసారి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మా మమ్మీ చెప్తున్నారు అలా కొంగు పెట్టుకునే పూజ చేయాలి అని. రీజన్ అయితే చెప్పలేదు, బట్ వచ్చిన తాంబూలాన్ని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చెప్పారన్నమాట. కొంగంట అలాగా కింద వేసేస్తే మనం చేసిన పూజ పుణ్యం అంతా తోడికోడలికి వెళ్ళిపోతుందంట. నాకైతే తోడికోడలు లేరు అని చెప్పానండి, కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా, సో పాటించాలి. సో అందుకే నేను కూడా ఇంకా కొంగు అలా పెట్టేసుకున్నాను. తోరాలు కట్టేసుకున్నామండి. చెయ్యి కూడా చాలా నిండుగా బాగుంటుంది అవి కట్టుకున్నాక. మా తమ్ముడు చెప్పాను కదండి కథ అయితే చదివేస్తున్నాడు మొత్తం అలాగా. ఇంకా మా డాడీ కంపెనీ నుంచి వచ్చారని ఇంకా డ్యూటీ బట్టల్లోనే ఉండిపోయారు. కథ అంతా కంప్లీట్ అయ్యాక మా మమ్మీ ఇలా హారతి ఇచ్చారండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో పూజ ఇలా కంప్లీట్ అయ్యాక కదండి.
వరలక్ష్మి వ్రతం అనుకుని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాము. డేస్ ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయో అప్పుడే వరలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తాంబూలం కోసం అన్నీ రెడీ చేస్తున్నామన్నమాట. ముందు రోజు డీఐవై అలా చేసేద్దాం, ఇలా చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు వర్క్ వల్ల కుదరలేదండి. ఇంకా నార్మల్‌గా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా కట్టేసామన్నమాట. ఇంకా మా తమ్ముడేమో వీడియో తీస్తున్నాడు. ఇవన్నీ అమ్మవారి ముందు పెట్టామండి. ఆ శారీ మా మమ్మీ వాళ్ళు నాకు ఇస్తున్నారు. సో, అందుకే అది కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం కదా, పెట్టేసాము. ఇంక నేనేమో ఇవి తాంబూలంలో ఏం పెడుతున్నామో వీడియో తీద్దామని తీసాము. ఒక పెయిర్ గాజులు, వక్క, చిల్లర డబ్బులు, అరటిపళ్ళు, పువ్వులు, జాకెట్ ముక్క, ఇంకా పసుపు కుంకుమ ఇస్తున్నామండి. ఒక 5గురికి తాంబూలం ఇస్తున్నాము. మనకు ఉన్నంతలో ఇవ్వాలి కదండి. అందుకే ఇలాగ అన్నీ రెడీ చేసేసి అమ్మవారి దగ్గర పెట్టాను. ఇక్కడ నేను చిన్నపిల్లలాగా ఇది నా చీర, ఇది నా గాజులు అని చెప్తున్నాను అనమాట. పూజ అయితే చాలా పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను మా మమ్మీ వెళ్ళి తాంబూలానికి పెద్దవాళ్ళని పిలవడానికి వెళ్ళామన్నమాట. ఇంకా అందరినీ పిలిచేసి ఇంటికి వచ్చేసాము. ఈసారి నన్ను కూడా తాంబూలానికి పిలిచారండి. ఎవ్రీ ఇయర్ వెళ్తాను, బట్ ఈసారి నాకు ఇంకా చాలా స్పెషల్, ఎందుకంటే పెళ్ళయింది కాబట్టి. ఇంకా ఫస్ట్ తాంబూలం మా మమ్మీకే ఇచ్చానండి నేను. అందుకే చాలా బ్లష్ అయిపోతున్నాను అనమాట. ఏంటో చాలా సిగ్గేసింది. అలాగా పెద్ద అమ్మాయిలాగా రెడీ అయ్యి అలా తాంబూలం ఇస్తుంటే నేనేనా అని నాకే అనిపించింది. వెనక నుంచి మా తమ్ముడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. తూర్పు వైపే చూడండి అని, 3 సార్లు చెప్పండి అని. ఇంకా అలా అంతా ఇస్తుంటే నేనేమో నవ్వేస్తున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే ఆ రోజు వరలక్ష్మీదేవిలాగా అనుకుంటాం కదండి. నార్మల్గానే పెద్దవాళ్ళకి గౌరవిస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదండి. అందుకే ఇంకా మా మమ్మీ మా డాడీ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. వచ్చిన అక్కలు, ఆంటీలు అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అక్క వాళ్ళు అదే చెప్తున్నారు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఇంకా అందరికీ పెద్దవాళ్ళకి నమస్కరించుకుని తాంబూలాలు అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చానండి మా మమ్మీతో కలుపుకుని 5గురికి. ఇంకా మధ్యాహ్నం చాలా టైం అయిపోయింది అప్పటికే. నేను కూడా అందరింటికి వెళ్ళి పిలిచిన వాళ్ళందరింటికి వెళ్ళి తాంబూలాలు తీసుకుని వచ్చానన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా స్పెషల్గా అనిపించింది. అంతా బాగా జరిగిందండి. మా తమ్ముడు కూడా వీడియో తీను అంటూ బాగా తీశాడు. అంటే ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తాడు. బట్ ఒక్కళ్ళు మా ఇంటి ఎదురుకుండా శ్రీదేవి ఆంటీ మాత్రం మిస్ అయ్యారు. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే 9 వెరైటీస్ చేసామండి. అదే చెప్తున్నాను. ఉండ్రాలు, పులిహోర, క్షీరాన్నం, బూరెలు, బెల్లపు తాలికలు, ఇంకా వడపప్పు సలివిడి, గారెలు, శనగలు, కొబ్బరికాయ ఎలాగో కొడతాం కదండి. ఇవి మా మమ్మీ తను ఒప్పుకున్నంత వరకు 9 వెరైటీస్ చేశారు అమ్మవారికి ప్రసాదం కింద. ఇంకా మధ్యాహ్నం అందరికీ తాంబూలం ఇచ్చరికి 3 అలాగా అయిందండి. ఇంకా అందరం కలిసి భోజనం చేశాము. మన జర్నీలో పార్ట్ అయ్యి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.